Jungle. ఈరోజు మనకి ఇక్కడ పెద్దవాళ్ళకి సంబంధించి సాంబాన్ ఆశ్రమం అనేటువంటి ఆశ్రమంలో మనకి ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటున్న తర్వాత ఇంకో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఆశ్రమంలో రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మండల స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ సిఐ గారు ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దవాగు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంది. చాలా ఎత్తైన ప్రాంతంలోనే ఉంది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఆ ముగ్గురిని రెస్క్యూ చేయడం కోసం మనకు స్టేట్ డిజాస్టర్ టీం ఏదైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది. సో కొంచెం వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో బోటు ఉన్నప్పటికీ కూడా ఆ బోట్ తోటి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి టీం కూడా బోట్ తోటి మనకి ప్రస్తుతం ఇందర్వాయి టోల్గేట్ దాటారు. ఒక అనదర్ 1 అవర్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. టీం వచ్చిన తర్వాత ఆ ముగ్గురికి ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనట్టుగా వాటర్ 4-5 lakhs క్యూసెక్స్ వదిలినా కూడా గోదావరిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2022లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది ఇక్కడ స్థానికంగా. సో మరొకసారి వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానికంగా తహసీల్దార్కి గ్రామ పంచాయతీ సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత రెస్క్యూ చేసి తీసుకురావాలి.